మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన నెల్లూరు భారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ప్రారంభమైంది. ఏటా మొహరం పర్వదినం సందర్భంగా రొట్టెల పండుగను నిర్వహిస్తారు. నేటి నుంచి 11 వరకు 6 రోజుల పాటు ఈ రొట్టెల పండుగ జరగనుంది. ఇప్పటికే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది సర్కార్. లక్షల సంఖ్యలో భక్తులు స్వర్ణాల చెరువుకు తరలివస్తారనే ముందస్తు అంచనాలతో ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు భారా షాహిద్ దర్గాకు తరలివస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర పండుగ గుర్తింపు పొందిన రొట్టెల పండుగకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దర్గా ప్రాంగణం మొత్తం రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. స్వర్ణాల చెరువులో భక్తులు రొట్టెలు వదులుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్లాట్ఫామ్లను సిద్ధం చేశారు. పండుగకు వచ్చే భక్తులకు మంచినీరు, భోజనం, పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడ పలు రకాల రొట్టెల పంపిణీ జరుగుతుంది. ఆరోగ్య రొట్టె, కళ్యాణ రొట్టె, విద్యా రొట్టె, వ్యాపార రొట్టె, ఉద్యోగ రొట్టె, సంతాన రొట్టె, ఇలా అనేక రకాల రొట్టెలుంటాయి. ఏ కోరిక కోరుకుంటే ఆ రొట్టెను తీసుకుంటారు. కోరిక తీరిన వారు వచ్చే ఏడాది రొట్టెల పండుగ నాడు తిరిగి అదే రొట్టెను చెల్లిస్తారు. ఎవరికైతే ఆ రొట్టె కావాలో వారు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భారా షాహిద్ దర్గా రొట్టెల పండుగలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 20 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారనే అంచనాలతో ఏర్పాటు చేయాలని అన్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, రొట్టెల పండుగకు సంబంధించి భారా షాహిద్ దర్గా వద్ద అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా? నెల్లూరులో అత్యంత వైభవంగా జరిగే ఈ యొక్క మొహరం నెలలో జరిగే రొట్టెల పండుగ భారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ అన్ని సర్వం సిద్ధం చేశారు అధికారులు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ యొక్క పండుగ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇటు ఖ్యాతి చెందినటువంటి ఈ యొక్క రొట్టెల పండుగకి ఇప్పటికే దేశ విదేశాల నుంచి అనేక మంది ఇక్కడికి వస్తారు. ఇక్కడ 5 రోజుల పాటు ఈ యొక్క రొట్టెల పండుగ అయితే జరుగుతోంది. ఈ రొట్టెల పండుగ తొలి రోజు సందలమాలతో ప్రారంభమవుతుంది. ప్రధానంగా దీంట్లో గంధ మహోత్సవం అనేది ఈ యొక్క 5 రోజుల్లో ప్రధానంగా గంధ మహోత్సవం రోజు కూడా ప్రజలు దేశ విదేశాల నుంచే కాకుండా దేశ ప్రపంచ నలుమూల నుంచి కూడా ఈ యొక్క రొట్టెల పండుగకి ఇక్కడ వస్తా ఉంటారు. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, చాలా మంది నిన్నటి నుంచే ఈ యొక్క పండుగ వాతావరణం అయితే నెల్లూరు పట్టణంలో కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఈ యొక్క భారా షహీదులను దర్శించుకొని పక్కనే ఉన్నటువంటి చెరువులో కోరిన రొట్టెలు పట్టుకునేందుకు, కోరిన కోరికలు తీరినటువంటి వారు రొట్టెలు వదిలేందుకు, అది వచ్చేటువంటి వారి కొత్త కోరికతో ఇక్కడికి వచ్చి ఆ యొక్క రొట్టెను కూడా పక్కనే ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో కూడా ఈ యొక్క రొట్టెలు అయితే పట్టుకుంటూ ఉంటారు. ఇప్పటికే అధికారులంతా కూడా ఈ యొక్క పండుగకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ పారిశుద్ధ్యం కావచ్చు, విద్యుత్ కావచ్చు, వాటర్, ఇలా రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి ఈ యొక్క సమన్వయంతో ఈ యొక్క మున్సిపల్ సంబంధించిన అధికారులు వాళ్ళంతా కూడా సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ 5 రోజుల పాటు వచ్చేటువంటి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తలెత్తుకునేందుకు కూడా వీరైతే అన్ని సిద్ధం చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఈ యొక్క రొట్టెల పండుగ భారా షాహిద్ దర్గాలో జరిగేటువంటి రొట్టెల పండుగకి రాష్ట్ర పండుగ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రేపు నారా లోకేష్ కూడా ఈ యొక్క రొట్టెల పండుగకి వచ్చి ఇక్కడ షహీదులను దర్శించుకొని పక్కనే ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో రొట్టె కూడా పట్టుకునేటువంటి అవకాశం ఉందన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క లోకేష్ వచ్చేటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, భారీగా భక్తులు అయితే ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇక్కడ వచ్చేటువంటి వారికి పారిశుద్ధ్యంలో ఎలాంటి లోపం చెందకుండా ఉండేందుకు, ఎక్కడ కూడా అసంతృప్త లేకుండా ఉండేందుకు ప్రత్యేక కార్మికులను ఏర్పాటు చేసి ఉన్నారు. దాంతో పాటుగా 1600 పోలీసులను కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రత్యేకంగా 70 సీసీ కెమెరాలని నిఘా ఏర్పాటు చేసి, నిఘా నేతృత్వంలో కూడా ఈ యొక్క భారా షాహిద్లో జరిగేటువంటి 5 రోజుల పాటు ఈ యొక్క పండుగ కూడా పోలీసులతో పాటు అందరూ అధికారులంతా కూడా ఈ యొక్క పండుగకి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. మరోపక్క ఇక్కడ ఈ యొక్క భారా షాహిదుల చరిత్ర గాని గమనిస్తే ఈ యొక్క 300 సంవత్సరాల కిందట ఈ
షహీదులు అనేటువంటి వారు మత బోధకులు అయితే ఎవరైతే ఉంటారో వారంతా కూడా 12 మంది మత గురువుల యొక్క ఇస్లాం మతమును వ్యాపించేందుకు నెల్లూరు ప్రాంతానికి అప్పట్లో రావడం జరిగింది. జరిగినటువంటి అప్పుడు పవిత్ర యుద్ధంలో జరిగినటువంటి యుద్ధంలో భాగంగా 12 మంది కూడా వీరమరణం పొందడం జరిగింది. అయితే ఈ వీరమరణం పొందినటువంటి వారు కడవలూరు మండలం గండవరంలో కూడా ఈ యొక్క వీరి తలలో నరకబడి అక్కడి నుంచి దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఆ యొక్క ముండాలను కూడా తీసుకురావడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి ముండాలని ఇక్కడ సమాధి చేయడం జరిగింది. దీంతో ఈ యొక్క పవిత్ర యుద్ధంలో వీరమరణం వీరికి బారా షహీదులుగా కూడా పేరు రావడం జరిగింది. అయితే ఇది కాలక్రమేణా ఇక్కడ ఉన్నటువంటి అప్పట్లో పాలిస్తున్నటువంటి తమిళనాడుకి చెందినటువంటి ఆకాట్ నవాబు భార్య అనారోగ్యంతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నారని తెలిసి ఉన్నటువంటి నేపథ్యంలో అయితే దేశవ్యాప్తంగా కూడా ఎంతో మంది వైద్యం అందించినప్పటికీ ఆ యొక్క రాణికి ఆరోగ్యం కుదుట పడకపోయేసరికి ఆ సమయంలో రాణి కళలో ఈ యొక్క బారా షహీదులు కూడా కనిపించి నెల్లూరు చెరువు ఒడ్డున తాము సమాధులైనటువంటి విషయం కూడా వారికి తెలపడంతో వారు దర్గా ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించడంతో దాంతో ఈ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆర్కాట్ నవాబ్ భార్యతో కలిసి యొక్క బారా షహీదులు సమాధులైనటువంటి ప్రాంతాలను పరిశీలించడం. అప్పటి నుంచి కూడా ఇక్కడ దర్గా నిర్మించి పెద్ద ఎత్తున ఇక్కడ నిర్మించినటువంటి నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో రొట్టెలను కూడా పంచడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ సాంప్రదాయం అయితే కొనసాగుతా ఉంది. అయితే ఈ యొక్క రొట్టెల పండుగకి కూడా వచ్చేటువంటి వారు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి చాలా మంది భక్తులు ఈ యొక్క గంధం రోజైతే ప్రధానంగా దాదాపుగా 10 నుంచి 15 లక్షల మంది ఇక్కడికి ప్రజలు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పుడే అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద కూడా ఈ రోజు నుండి 5 రోజుల పాటు ఈ యొక్క నెల్లూరులో ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర.